వెల్కమ్ టు VS99 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. తాడికొండలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. బీజేఎల్పీ నేత శ్రీ అల్లెటి మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం. ప్రేమ వివాహం చేసుకున్నాడు, గర్భిణి అని కూడా చూడకుండా చంపేశాడు. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. మహానుభావుడు ఈ దేశం సువిశాలంగా ఉండాలని, అస్పృశ్యత అంటరానితనం ఉండకూడదని, అందరూ సమానంగా ఉండాలని, మన దేశ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కూడా ఈరోజు చాలా ఉన్నతంగా చూసే విధంగా భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు. చాలా ఆనందం. ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి అంబేద్కర్ ఆలోచన పరులు, మేధావులు, విజ్ఞులు అందరూ ఈరోజు అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక వేడుకలు చేసుకుంటా ఉన్న తరుణం. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ ఆలోచన విధానం విరాజిల్లాలని, అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ఈ దేశానికే శరణ్యమని ఆలోచించినటువంటి రాజకీయ నాయకులను చాలామంది చూశాం. వారందరిలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి, రాజ్యాంగ విలువలను కాపాడిన వ్యక్తి, అంబేద్కర్ ఆలోచన విధానంలో పరిపాలన చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంబేద్కర్ ఆలోచన విధానానికి ముడిపడి ఉంది అని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం. అంబేద్కర్ గారు కోరుకున్నది చదువు, ఆరోగ్యం, సమాజంలో అందరూ కలిసి ఉండాలని, వారి స్థితిగతులు మెరుగుపడాలని, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ప్రతి పౌరుడు ఆలోచిస్తే ఆ ఆలోచన ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశాడు. సమాజంలో చదువే ప్రామాణికం, అసమానతలు పోవాలంటే చదువు కావాలని కోరిన అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని భుజాన వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చదువుకు ప్రయారిటీ ఇచ్చి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా చదువులమ్మ తల్లిని ఆంధ్రప్రదేశ్లో ఓరలాడించి ఈ పేద బడుగు బలహీన వర్గాలు, ఉన్నత కులాల్లో పేదవారు, చదువుకు దూరంగా ఉన్న వాళ్ళందరూ ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఇంగ్లీష్ చదవాలని ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించారు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఏ పేదవాడైనా ఎవరి మీద ఆధారపడకుండా డైరెక్ట్గా ఏ హాస్పిటల్కైనా వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో చూపించే విధంగా గొప్ప పరిపాలన అందించారు. సామాజికంగా గుండె మీద చేసుకుని ధైర్యంగా బ్రతకడానికి అవకాశం కలిగే విధంగా పరిపాలన చేసి జగన్మోహన్ రెడ్డి గారు తానుకు తానై అంబేద్కర్ వారసుడిగా భుజాన వేసుకొని పనిచేశాడు. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ అసమానతలు లేవు, ఎక్కడ చిన్న చిన్న అంటువడిస్తే తప్ప ఎక్కడ చిన్న పొరపచ్చాలు కూడా లేకుండా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కోణంలోనే ఆయన యొక్క గొప్ప ఆలోచన, ఎవరికి పుట్టినటువంటి ఆలోచన, ఎవరికి తోచినటువంటి ఆలోచన. ఆంధ్రప్రదేశ్లో తాడికొండలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సభాధ్యక్షులు శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి సామాజిక న్యాయ స్ఫూర్తితో పోరాటం చేస్తూ అమరావతి నిర్మాణానికి కంకణబద్దులయ్యి పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం కంకణబద్దులై P4 విధానాన్ని తీసుకొచ్చినటువంటి మన ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి బంగారు కుటుంబాలకు, అదేవిధంగా మార్గదర్శి కుటుంబాలకు, ఇతర పెద్దలకు, ప్రజలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు రాజధాని ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం చాలా సుపరిణామం. అమరావతి రాజధాని చుట్టూ రిజర్వ్ నియోజకవర్గాల మధ్యలో ఉన్నటువంటి
దళిత రాజధానిగా పిలువబడే ఈ రాజధానిలో ఈ కార్యక్రమానికి చేపట్టడం ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు ఒక మిలిటరీ, వారి తండ్రి ఆర్మీలో పనిచేశారు కాబట్టి చిన్నప్పటి నుంచే అదేవిధంగా పనిచేసే నిబద్ధత ముందుకొచ్చారు. ఆ రోజు అస్పృశ్యతలు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడాను కష్టపడి చదివి విదేశాల్లో కూడా వెళ్ళి విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. అపర మేధావి, ప్రపంచ మేధావి, లండన్ మ్యూజియం లాంటి పుస్తకాలన్నిటి కూడా చదివినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంతేకాకుండా ఆర్థిక శాస్త్రంలో 2 PhD డాక్టరేట్లు పొందినటువంటి వ్యక్తి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారు రాజ్యాంగ రచనే కాకుండా సామాజిక న్యాయాని కోసం, అదేవిధంగా కుల వివక్షని తరిమికొట్టేందుకు, ఆర్థిక అంతరాలు తగ్గించేందుకోసం ఈరోజు రాజకీయాలలో ఈరోజు రిజర్వేషన్ కల్పించినటువంటి ఇవన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చలవని కూడా తెలియజేస్తున్నాం. ఈ ఎస్సీల ఎస్టీల అభ్యున్నతే కాకుండా స్త్రీలకు సమాన హక్కులు, అదేవిధంగా రైతులు, కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారు బహుభాషా కోవిదులు. అంతేకాకుండా వ్యవసాయ రంగంతో పాటు ఇది నీటిపారుదల రంగం మీద కూడా వారు చేసినటువంటి కృషి మరువలేనిదని కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజున మనం తీసుకున్నట్లయితే మన ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా వారి స్ఫూర్తితో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి ముందుకెళ్తే మన చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యకి పేరు పెట్టి తీసుకొస్తే గత ప్రభుత్వం ఆ పేరు తీసేసి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి పేరు పెట్టుకుంటే మన ప్రభుత్వం రాగానే తిరిగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి పేరు మార్చడం జరిగింది. ఇది అంబేద్కర్ గారి మీద మన ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తూ ఉంది. గత 5 సంవత్సరాల్లో బీజేఎల్పీ నేత శ్రీ అల్లెటి మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న జరిగినటువంటి శ్రీధర్ బాబు గారి ప్రెస్ మీట్లో తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా తెలివిగా టెక్నికల్గా మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు విద్యార్థుల్ని, తెలంగాణ సమాజాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ అసలు ప్రభుత్వం 10,000 కోట్ల అప్పు తీసుకోలేదని, ఐసిఐసిఐ బ్యాంక్ ప్రభుత్వానికి అప్పు ఇవ్వలేదని చెప్పి తెలివిగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. శ్రీధర్ బాబు గారు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు ఈ భూముల్ని టీజీఐఐసికి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా? టీజీఐఐసి త్రైపాక్షిక ఒప్పందం ద్వారా బాండ్లు క్రియేట్ చేసుకొని ఆ బాండ్ల ద్వారా మీరు లోన్ తీసుకున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఈ కాగితాలు మరి టీజీఐసి దగ్గర భద్రంగా ఉన్నాయా? టీజీఐసి మీరు ట్రాన్స్ఫర్ చేసినటువంటి కాగితాలన్నీ కూడా, డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వం వద్ద ఉన్నాయని ప్రశ్నిస్తున్నా. ఈ భూములను అడ్డం పెట్టుకొని మీరు త్రైపాక్షిక ఒప్పందం చేసుకొని 10,000 కోట్ల రూపాయల రుణం తీసుకున్నమాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. సూటిగా మాట్లాడకుండా అసలు లోనే తీసుకున్నట్టు, ఈ భూములు తాకట్టే పెట్టినట్లు మీరు అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ తప్పుదో పట్టిస్తున్న మంత్రి గారు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఈరోజు ఈ రకంగా తప్పుదో పట్టించడం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను. కంచగచ్చిబౌలిలో 2,374 ఎకరాల భూమి 1973లో ఎస్యూకి అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చిన మాట అందరికీ తెలుసు. దాని తర్వాత చరిత్ర అందరికీ తెలుసు. నేను ఇప్పుడు ఒకటి సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఈ భూముల్ని నేరుగా తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నించిన మాట వాస్తవం. మీరు రుణాలు తీసుకోవడానికి ప్రభుత్వం గ్యారంటీ అడిగినప్పుడు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుందని మీరు తెలివిగా దీన్ని టీజీఐఐసికి ట్రాన్స్ఫర్ చేసి టీజీఐఐసి ద్వారా మీరు రుణం తీసుకున్న మాట వాస్తవం.
అంతేకాకుండా FRBM పరిధిలో రాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేస్తూ TGICకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఈ భూముల్ని మీరు ICICI బ్యాంకు అకౌంటెంట్ బ్యాంక్గా వ్యవహరించగా బాండ్ ఇన్వెస్టర్ల హక్కులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం నిర్వహించారు. పెద్దలు మాజీ మంత్రివర్యులు గతంలో దళిత బంధు లాంటి విప్లవాత్మకమైన పథకం భారతదేశంలో స్వాతంత్రానంతరం మొట్టమొదటిసారి మరి తన చేతుల మీదుగా ప్రవేశపెట్టే అదృష్టాన్ని దక్కించుకున్న గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, మరొక మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు ఆనాటి ఉద్యమం నుంచి మరి ఈరోజు ప్రతిపక్షంలో కూడా సమర్థవంతంగా తన పాత్ర పోషిస్తున్న అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు విశేష రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నాయకులు, ఎప్పుడు కూడా మరి స్ఫూర్తిదాయకంగా మాకు సలహాలు సూచనలు అందజేసే గౌరవనీయులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు, రాజ్యసభ సభ్యులు పెద్దలు సోదరులు, మొన్న డీలిమిటేషన్ విషయంలోనైతేనేమి, అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న దాష్టీకాల విషయంలో అయితేనేమి మన పార్టీ తరఫున రాజ్యసభలో అద్భుతంగా ప్రసంగించిన గౌరవనీయులు వద్దిరాజు రవిచంద్ర గారు, ఒక పోలీస్ అధికారిగా అత్యున్నత స్థాయిలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తూ ఇంకా 8 సంవత్సరాల అనుభవం, 8 సంవత్సరాల అక్కడ అవకాశం ఉన్నా, సర్వీస్ ఉన్నా దాన్ని వదిలిపెట్టి ఇవాళ అధికార పార్టీ ఏ ఆఫర్ కావాలంటే ఆ ఆఫర్ ఇస్తానంటే కూడా అవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళ మనతో పాటు ఒక సైనికుడిలా ముందుకు పరుగు పెడుతున్న గౌరవనీయులు RS ప్రవీణ్ కుమార్ గారు, తమ్ముడు SC/ST కమిషన్ మాజీ అధ్యక్షుడు సోదరుడు ఎర్రోల శ్రీనివాస్ గారు, పెద్దలు శ్రీమతి తుల ఉమ గారు, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు రాయేశం గౌడ్ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు, MLC దాసోజి శ్రవణ్ గారు, తమ్ముడు బాల్కా సుమన్ గారు, ఇంకా రాజీవ్ సాగర్ గారు, మాజీ MLC సోదరులు సుభాష్ రెడ్డి గారు, వేదిక పైన ఆసీనులైన MNC నన్న ఇంకా అందరికీ పేరు పేరున, అదేవిధంగా వేదిక ముందు ఆసీనులైన పెద్దలకు, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా డాక్టర్ బాబాసాహెబ్ 135వ జయంత్యుత్సవ శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటాను. ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ గురించి పెద్దలు చెప్పిన అన్ని విషయాలతో ఏకీభవిస్తూ ఒక 2 విషయాలు వారి గురించి నాకు తెలిసినవి, నేను అధ్యయనం చేసినవి మీ ముందు పెట్టాలనుకుంటా ఉన్నాను. మొన్న చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ గారు ఈ దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా ఈ దేశంలో చాలా ప్రోగ్రెసివ్గా ముందుకు పోతున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల ఇప్పుడు ఏదైతే డీలిమిటేషన్ అని చెప్పి మన గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారో, గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించి ఒక సమావేశం పెడుతున్నాం, మీరు మీ పార్టీ తరఫున మరి ప్రతినిధులను పంపండి అని మన పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారికి వారికి ఉత్తరం రాయడం జరిగింది. సరే, కేసీఆర్ గారు నాతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్గా నాతో పాటు మన రాజ్యసభ సభ్యులందరినీ కూడా ఆ సమావేశానికి హాజరుగమని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది. ఆ క్రమంలో ఈ డీలిమిటేషన్ గురించి కొంత అధ్యయనం చేస్తూ ఉంటుంది. ఏం మాట్లాడాలా, ఏం చెప్పాలా, ఏం చెప్తే బాగుంటుంది అని చదువుతున్నప్పుడు నేను అనుకోకుండా ఆనాడు రాజ్యాంగం రాసే క్రమంలో, రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలోని కమిటీ ఏదైతే ఉండేనో, చాలామంది మేధావులతో కూడిన కమిటీ, దానికి చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ ఉండే. సో ఆ కమిటీ ప్రతి అంశాన్ని సునిశ్చితంగా లోతుగా పరిశీలిస్తూ ఏం చేయాలి, ఏమేం పొందుపరచాలి, మరి ఎన్నో కోట్లాది మంది ఆశలతో ముడిపడ్డ ఈ దేశం, దేశ భవిష్యత్తు, మరి ఇన్ని రకాల వైవిధ్యాలు ఉన్న దేశం, ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని ఉపకులాలు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని ఉన్న దేశం కాబట్టి దీన్ని ఐక్యంగా ఎట్లుంచాలి, ముందుకు ఎట్లా తీసుకుపోవాలి అని ఆలోచించే క్రమంలో ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అని జరిగినాయి ఆనాడు. అంటే ఆ రోజు ప్రతిదాన్ని చాలా సంఘంలో ఎస్ఐ రాజేష్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద స్థానిక యువకులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానికులకు మజ్జిగను పంపిణీ చేశారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో యువకులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మన మండలంలోని సంఘం గ్రామంలో మనం ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రంలో అంబేద్కర్ గారి పటానికి పూలమాలలు వేసి అలాగే మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ గౌరవ అంబేద్కర్ గారి ఆశయాల్ని తమ మనసులో నిలుపుకొని వారి యొక్క టార్గెట్స్ రీచ్ అవ్వాలని, అత్యున్నత స్థాయికి చేరుకోవాలని అందరినీ ఆశిస్తున్నాను. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను, అది కూడా గర్భంతో ఉన్న ఆమెను భర్త కిరాతకంగా చంపేశాడు. విశాఖలోని మధురవాడ ప్రాంతంలో ఈ ఘటనతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 8 నెలల గర్భిణిని ఆమె భర్తే గొంతు నులిమి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దారుణ సంఘటన మధురవాడ ఆర్టీసీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో సోమవారం వెలుగు చూసింది. పిఎం పాలెం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆర్టీసీ కాలనీకి చెందిన జ్ఞానేశ్వర్, అనుష 3 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అనుష 8 నెలల గర్భవతి. అయితే సోమవారం ఉదయం దంపతుల మధ్య ఓ విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన జ్ఞానేశ్వర్ భార్య అనుష గొంతును గట్టిగా నులిమేశాడు. దీంతో అనుష ఊపిరాడక అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. వెంటనే జ్ఞానేశ్వర్ స్థానికుల సాయంతో ఆమెను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తీసుకెళ్లారు. అయితే కేజీహెచ్ కు చేరేసరికి అనుష మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పిఎం పాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి హత్యకు దారితీసిన పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంపు కార్యాలయం నుండి మహానీయుడు అంబేద్కర్ చిత్రపటాలతో జడ్పీ మాజీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జి సరితమ్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ బిఎస్ కేశవ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గంజిపేట్ శంకర్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆర్ తిరుమలేష్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి జైభీం ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చాలా సంతోషంగా ఉంది. అంబేద్కర్ గారి వారసులుగా ఈరోజు మనం జయంతి ఉత్సవాలు జరుపుకోవడం, ప్రతి గ్రామాన కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి దండలేస్తున్నారు, దండాలు పెడుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు, స్టేటస్లు పెడుతున్నారు. ఎవరి పని రేపటి నుంచి మరుసటి గంట నుంచే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరో ఏం చేసిండ్రో మర్చిపోయే సమాజంలో బ్రతుకుతున్నందుకు సిగ్గుపడాల్సి వస్తున్న సమయం వచ్చింది. ఈ బాబు మనకు అంబేద్కర్ గారు మనం ప్రత్యక్షంగా చూడలేం కాబట్టి ఒక చిన్న బాబుకి కూడా ఏంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి అంటే ఏప్రిల్ 14 నాడు మనకు సెలవు ఇస్తారు. ఎవరో అంబేద్కర్ గారు ఉండేనంట, ఆయన ఏదో రాజ్యాంగం రాసిండంట, అందుకే మనకు సెలవు ఇస్తారు, మనం సెలబ్రేట్ చేసుకుందాం, ఇంట్లో ఆడుకుందాం అనుకుంటున్నారు తప్పించి పిల్లలకి, చాలామంది పెద్దలకి కూడా రాజ్యాంగం అంటే ఏందో ఈరోజు ఇది ఒక ఎర్ర పుస్తకంగా మారింది తప్పించి ఆ రాజ్యాంగం వల్ల ఇంతమంది జీవితాలు మారినాయి. ఆ జీవితాలు మారడానికి కారణమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మర్చిపోయినాం. బాధ అనిపిస్తుంది గడ చూస్తుంటే. అన్ని సంఘాలు అందరూ టీచర్లు వచ్చిండ్రు, కలెక్టర్లు వచ్చిండ్రు, ఎస్పీలు వచ్చిండ్రు, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దండలు వేసిపోతుండ్రు. కానీ అంబేద్కర్ గారు ఈరోజు కలకలలాడుతున్నారు దండలతో. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈరోజు ఒక ఉపాధ్యాయుడు కావచ్చు, చుక్కలు పెట్టుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, నల్ల కోట వేసుకున్న అడ్వకేట్లు కావచ్చు, ఇక్కడ వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు కావచ్చు,
ఎవరికైనా అవకాశం వచ్చిందంటే దాని కారణం ఎవరో ఒక్కసారి ఆలోచన చేయండి. కానీ అది మర్చిపోయి కేవలం దళితులకు మాత్రమే పరిమితం అంబేద్కర్ గారు, దళిత వాడలకి మాత్రమే పరిమితం అంబేద్కర్ గారు అనుకునే విధంగా సమాజం ముందుకెళ్తుందంటే ఖచ్చితంగా సిగ్గుపడాలి. మరి అంబేద్కర్ గారు అడిగినరా మనని, నా జయంతి చేసుకోండి, మీరు దండలేయండి, ఊరేగింపులు తీయండి, భోజనాలు పెట్టుకోండి అని అడిగిండా? అడగలే. ఆయన కేవలం ఆనాడు అవమానాలు ఎదుర్కొని, ఎన్నో ధిక్కారాలు ఎదుర్కొని, ఎంత ఇబ్బందులు కలిగినా నా జాతులు బాగుపడాలి, వెనకబడ్డ జాతులకి ఒక న్యాయం జరగాలని ఒక స్ఫూర్తితోని ఎన్ని అవమానాలు జరిగినా వెనకడుగేయకుండా ముందుకెళ్ళి మన కోసం, కేవలం వెనకబడ్డ జాతుల కోసం రాజ్యాంగం రాసి ఈరోజు మనలో మిగిలిపోయింది. కానీ మనం ఏం చేస్తున్నాం? మన బాధ్యత ఏంటి అన్నది మర్చిపోయినాం, డెఫినెట్గా మర్చిపోయినాం. దండేస్తే సరిపోతుందా? మరి దండేసి టీమిండియా యువ క్రికెటర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గొప్ప మనసు చాటుకున్నారు. మొహాలీలోని ఫేజ్ 4 సివిల్ ఆసుపత్రికి సుమారు 35 లక్షలు విలువ చేసే వైద్య పరికరాలను విరాళంగా ఇచ్చారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత ప్రోగ్రామ్ లో భాగంగా యంగ్ ప్లేయర్ ఇలా ఔదార్యాన్ని చాటాడు. ఈ ప్రాంతంలో వైద్య సేవలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాగా శుభ్మన్ సీక్రెట్ గా ఈ డొనేషన్ చేశాడు. ఇక గిల్ విరాళంగా ఇచ్చిన వైద్య పరికరాలతో వెంటిలేటర్లు, ఐసీయూ బెడ్లు, ఆపరేషన్ థియేటర్ టేబుల్లు, సీలింగ్ లైట్లు, సిరంజీ పంపులు, ఎక్స్రే మెషిన్లు ఉన్నట్లు మొహాలీ సివిల్ సర్జన్ డాక్టర్ సంగీత జైన్ తెలిపారు. ఆసుపత్రి విరాళం అందజేసిన గిల్ కు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి అవసరాల ఆధారంగా పరికరాలు కేటాయిస్తామని వైద్యురాలు చెప్పారు. అవసరమైతే ఇతర ఆసుపత్రులకు కూడా వాటి వల్ల ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. మొహాలీ పట్టణంలో గిల్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ సిటీలోనే అతను చిన్నతనంలో క్రికెట్ శిక్షణ పొందాడు. ప్రస్తుతం అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాడు. తాజాగా జరిగిన ఈ విరాళాల కార్యక్రమానికి గిల్ అత్త పాటియాలా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కుశాల్దీప్ కౌర్ హాజరయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 18వ సీజన్ లో శుభ్మన్ గిల్ సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ జట్టు అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడి 4 విజయాలు నమోదు చేసింది. తద్వారా పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది. తన తర్వాత మ్యాచ్ ను ఈ నెల 19న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడనుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. తాడికొండలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. బీజేఎల్పీ నేత శ్రీ అల్లెటి మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం. ప్రేమ వివాహం చేసుకున్నాడు, గర్భిణి అని కూడా చూడకుండా చంపేశాడు. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.